నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కమ్మని పులిహోర అండి. ఇది చేయడము చాలా ఈజీ ప్రాసెస్. దీనికి కావాల్సిన ఐటమ్స్ అండి: మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు ఇవన్నీ 2 స్పూన్లు అండి. నువ్వులు 1 స్పూను, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 2 స్పూన్లు, మిరియాలు 1/2 స్పూన్ అండి, చింతపండు కొద్దిగా, ఎండుమిరపకాయలు. వీటినన్నిటినీ మనం వేయించి పక్కన పెట్టుకోవాలండి. అసలు పులిహోర చేయాలంటే చింతపండు ముందు నానబెట్టాలి, మళ్ళీ ఎక్కువసేపు ఉడకనివ్వాలి అని అనుకుంటాం కదా. అలా కాకుండా ఈ విధంగా చేసినట్టయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. వీటినన్నిటినీ వేయించి పక్కన పెట్టుకోవాలి. మనము పులిహోర తినాలి అని అనుకుంటే ఈ పౌడర్నంతా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఆల్రెడీ చేసి. ఒక 2 స్పూన్లు వేసి అన్నంలో, వేడి అన్నంలో కలుపుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చింతపండు వేయిస్తానే మిక్సీకి వేయకూడదండి, అది చల్లారనివ్వాలి. వేయించినప్పుడు అది మెత్తపడుతుంది, చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. ఆ పప్పులన్నీ మనము మిక్సీకి వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాము. మళ్ళీ ఇప్పుడు చింతపండు, 1 స్పూను బెల్లము, రుచికి తగినంత ఉప్పు, ఎండు కొబ్బరి, వీటన్నిటిని వేసి మనము మిక్సీకి పట్టి పెట్టుకోవాలండి. ఇది అయిన తర్వాత మళ్ళీ దీనిలో పోపు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత పోపు పెట్టుకోవాలండి. మినపప్పు 2 స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, ఆవాలు, జీలకర్ర, వేరుశనగ గింజలు కూడా వేసుకోవచ్చండి. అంటే మనము ఎప్పుడు అన్నంలో కలుపుకుంటామే అప్పుడు వేయించి పెట్టుకున్నా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేగిపోయినాయి. కొద్దిగా పసుపు వేస్తున్నాను. మెంతి పొడి కొద్దిగా వేస్తున్నానండి. కొద్దిగా ఎల్జీ ఇంగువ. మెంతి పొడితో పాటు జీలకర్ర కూడా కొద్దిగా పొడి చేసి పెట్టుకున్నానండి, అందువల్ల 1 స్పూన్ వేసాను. అది ఆల్రెడీ మనము వేయించి